హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను చలపాటి అంజిని. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను బాగున్నానండి. ఇప్పుడు మనం వచ్చి ఎక్కడున్నామో తెలుసా? బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గరున్నాం. ఈ రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్‌లా లేదు. ఒక ఎయిర్‌పోర్ట్ లాగుంది. ఇది చూడగానే నేనే షాక్ తిన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ వీడియో ఏంటంటే, నేను బేగంపేట నుంచి తిరుపతి వెళ్తున్నానండి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి. నేను దర్శనం ఎలా చేసుకున్నాను, దర్శనం టికెట్లు ఎలా చేసుకున్నాను, అలాగే రూమ్‌లు ఎలా చేసుకున్నాను, అలాగే నేను ఎలాగెళ్ళాను, ఏంటనేది మొత్తం ఈ వీడియోలో ఉండిద్దండి. ఒక వీడియో చివరి వరకు చూడండి. చాలా బావుండిద్ది. మీకు వీడియోలో కొన్ని కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ మనం గుడి దగ్గరికెళ్తే అక్కడ మనకు కొన్ని కొన్ని మనకన్నీ తెలిసినట్టుంటాయి. ఏమి తెలియనట్టు ఉండిద్ది. అయన్నీ కూడా మాకు ఈ వీడియోలో మీకు వివరంగా ఒక్కోటొక్కోటి మొత్తం నీట్‌గా చెప్తానండి. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చాలా బాగుండిద్ది. అయితే నేను దర్శనం ఎలా చేసుకున్నాను ఏంటనేది కూడా మీకు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మన టీటీడీ యాప్‌లో నేను టికెట్లు బుక్ చేసుకున్నానండి. టీటీడీ యాప్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలంటే మన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. డౌన్‌లోడ్ చేసుకున్నాక అందులో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వి మనం ఎన్ని టికెట్లు ఏంటనేది మొత్తం అంతా మనం అందులో చూసుకోవాలండి. అలాగే నేనైతే ఇందులో బుక్ చేసుకోవడం జరిగిందండి టీటీడీ యాప్‌లోని. ఒక ఒక సైట్‌కొచ్చి 6 టికెట్లు ఉంటాయండి. అలాగే మనం ఎవరెవరు ఎళ్తున్నాము, ఏంటి అనేది కూడా మనం అందులోని మెన్షన్ చేయాలండి. అంటే మెన్షన్ అంటే మీన్స్ ఆధార్ కార్డ్ అనేది మనం అందులో మెన్షన్ చేయాలండి. చేసి మన ఏజు ఫీమేల్ అయితే ఫీమేలు, బాయ్ అయితే బాయ్ అయన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి. ఇందులో ఏంటంటే 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఉండిద్దండి. 10 సంవత్సరాల కింద ఉన్నవోళ్ళకి అవసరం లేదు. అంటే చిన్న పిల్లలకి. అలాగే నేను ఈ టికెట్లొచ్చి 3 నెలల ముందు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనకు ఒక 3 నెలలకొకసారి అంటే నెలకొకసారి ఇస్తారు. కానీ నెలకోసారి ఇచ్చినా సరే మనకి వెయిటింగ్ వచ్చి 3 నెలలు ఉండిద్ది. నేనైతే 3 నెలలు ముందే బుక్ చేసుకున్నాను. అలాగే నేనైతే 2 టికెట్లు బుక్ చేసుకున్నాను మా ఫ్యామిలీకి. చేయకముందు మనం ఓపెన్ చేసుకోగానే వెంటనే మన ఆధార్ కార్డు గట్రా మొత్తం మెన్షన్ చేస్తే టకాటకమంటే అయిపోతుంటాయి. మనకు ఏంటంటే దర్శనం టైమింగ్స్ ఉంటాయి. మనం 1 బై 1 టైమింగ్ అనేది టకటకమంట చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఎందుకంటే చాలామంది నంబర్ ఆఫ్ జనం మనం అందులో టికెట్లు బుక్ చేసుకుంటారు కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. మనం ఏంటంటే అందులో అన్నీ కూడా పేరు, ఆధార్ నంబరు, పేరు, ఏజు అన్నీ కూడా మెన్షన్ చేసినా సరే మనకు ఇంకోటేంటంటే, మనం అందులో మనీ ఎలా మనం పే చేస్తాం, అది కూడా మనం అన్నీ కూడా మనం దగ్గరలో పెట్టుకోవాలి. ఫోన్‌పే ఒకటి, క్రెడిట్ కార్డ్ కూడా మనకు అందులో అవైలబుల్ ఉండిద్ది. మళ్ళీ ఓపెన్ చేసిన వెంటనే మనం టక చేసుకోవాలి. చేసుకోగానే ఓటీపీలు కూడా వస్తాయి. ఏంటంటే, మనం అప్పుడు కొంచెం సిగ్నల్ దగ్గర కొంచెం నెట్‌వర్క్ ఉన్న దగ్గరలో ఉంటే మనకి మంచిది. ఎందుకంటే, మళ్ళీ సర్వర్ డౌన్‌లని మొత్తం ఆగిపోతుంటాయి. అప్పుడు మళ్ళీ ఏది లేని టెన్షను. అలాగే అది మన టికెట్లు చేసుకున్న వెంటనే ఫాస్ట్‌గా అయిపోతాయి. అయిపోయిన వెంటనే మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ మళ్ళీ 3:30కి ఇది మనకి టికెట్లొచ్చి మార్నింగు 10:30కి ఓపెన్ చేస్తాడండి. అలాగే మనకి ఈ టికెట్ల ప్రాసెస్ అంతా అయిపోయాక మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ మనం చూసుకోవాల్సిందేంటంటే రూములు చూసుకోవాలి. ఎందుకంటే రూములనేది మనకు మెయిన్ ఇంపార్టెంటు తిరుపతి. మనం 3:30 కల్లా ఓపెన్ చేస్తారండి రూమ్‌లు. అయి కూడా ఏసీ, నాన్ ఏసీ కూడా ఉంటాయి. ఒక రూమ్‌కొచ్చి ఓన్లీ ఫ్యామిలీకే ఇస్తారు. బ్యాచిలర్స్ గట్టా అయితే ఎవ్వరికివ్వరు. ఓన్లీ ఫ్యామిలీస్‌కే. మనకి ఒక పర్సన్‌కొచ్చి ఒక రూమ్‌లోకొచ్చి ఒక 3, 4 నంబర్స్ అయితే ఉండొచ్చు. మనం ఒకళ్ళ పేరునైతే మనం ఆ రూమ్ మనం బుక్ చేసుకోవాలి. దానికి కూడా మనకి ఓటీపీ అది కూడా మనం సబ్మిట్ చేయాలి. చేసిన వెంటనే మనకి అది బుకింగ్ అది కూడా వచ్చేస్తది. కానీ ఏంటంటే నేనైతే ఎలా బుక్ చేసుకున్నానంటే నాకు దర్శనం వచ్చి ఈవినింగ్ 4:00కి నాకు దర్శనం వచ్చింది. దాన్ని బట్టి నేనేంటంటే ఇప్పుడు నేనుండేది హైదరాబాద్ కాబట్టి నేను మార్నింగు 6 కల్లా నేను రూమ్‌కి ఎళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను. అంటే మనకి 24 అవర్స్ అది రూమ్ ఉండిద్ది. నేనైతే ఏసీ ట్రై చేశాను. ఏసీ అవ్వలేదు. నాన్ ఏసీ వచ్చింది. ఇక్కడ మనకు బస్ స్టాప్ దగ్గరలో శ్రీనివాసం ఉంటది చూసారా? అక్కడైతే నాకొచ్చింది. నేను వెంటనే అది చేసుకున్నాను రూము. నా రూమ్ వెంటనే అయిపోయింది. అయిపోయిన వెంటనే మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ నెక్స్ట్ చేసుకోవాల్సిందేంటంటే, మనం టికెట్లు చూసుకోవాలి. ఏం టికెట్లు? మా ట్రైన్‌కి కానీ, బస్సుకి కానీ మనం ఎలాగెళ్తామో అది మనం చూసుకోవాలి. బస్సుకైతే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అలాగే మనకి కారు ఉన్నవాళ్ళకి కారు కూడా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ట్రైన్‌కైతే 2 నెలలు
బిఫోరే మనం బుక్ చేసుకోవాలి. నేను మీరు చూసారు కదా! బేగంపేట రైల్వే స్టేషను. నేను ఇక్కడి నుంచి నరాద్రి ఎక్స్‌ప్రెస్‌కి నేను టికెట్లు బుక్ చేసుకున్నాను. ఇక్కడి నుంచే నేను ట్రావెలింగ్ చేయడం జరిగింది. నేను అప్ అండ్ డౌన్ కూడా టికెట్లు మొత్తం బుక్ చేసుకున్నాను. అయితే నేను శ్రీనివాస మంగాపురం నుంచి నేను ప్లాన్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను 'మోహన్ బాబు' గారి సినిమాల్లో వర్క్ చేసినప్పుడండి నేను అటునుంచే ఎళ్తూ ఉండేవాడినండి. ఎందుకంటే అక్కడ నాకు సెంటిమెంట్‌గా కొంతమంది అలిపిరి నుంచి ఎళ్తారు. ఇటు నుంచి ఎళ్తే నాకు నా మనసు కొద్దిగా హ్యాపీ అనిపించిద్ది. అందుకని నేను ఇటు నుంచే ప్లాన్ చేసుకొని ఎళ్ళానండి. ఎందుకంటే తిరుపతి మన బస్ స్టాప్ దగ్గరలో అది చెప్పాను కదా! శ్రీనివాసం నుంచి అక్కడికి మనకి ర్యాపిడో ఉండిద్ది. అలాగే మనకి ఆటోలు కూడా, బస్సులు కూడా అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే మన శ్రీవారి మట్టి దాకా ఎళ్ళాలి కాబట్టండి అక్కడి నుంచి నేనైతే ఒక ఆటో బుక్ చేసుకున్నానండి. ఆటో బుక్ చేసుకొని ఆటోలోంచి నేను ఎళ్ళిపోవడం జరిగింది. దానికొచ్చి ఒక 350, 400 అయ్యిద్దండి. అంటే ఫ్యామిలీతోటి కాబట్టి నాకు 450 అయింది. అక్కడి నుంచి అలాగెళ్ళగా మెయిన్ ఏంటంటే లగేజ్ అంతా నేను ఇక్కడే పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు కింద రూమ్ ఉంది కాబట్టి. పైనైతే నేను నార్మల్‌గా కొన్ని తీసుకొని ఎళ్ళానండి. ఎళ్ళాక మనం లగేజ్ అంతా మనం కింద ఇచ్చేయొచ్చు. కింద ఇచ్చేస్తే మనకి ఇమ్మీడియేట్‌లీ పైనకొచ్చేస్తది. అందరికి మీకు తెలిసిందే. అయితే నేనేంటంటే ఈ శ్రీవారి మట్టి నుంచి మీకిందాక చెప్పినట్టు నాకెప్పటినుంచో ఇలాగ ఎళ్ళటం అనేది నాకెందుకో కొంచెం హ్యాపీ అనిపిచ్చిద్ది. మనం పైకెళ్ళిపోగానే మన లగేజ్ గట్టా వచ్చింది. మెయిన్ ఏంటంటే మనకు చాలామంది ఇక్కడ ఆహ్, పైకొచ్చినాక దర్శనాలనేది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. మనకిక్కడ సీఆర్ఓ ఆఫీస్ అని వస్తే అక్కడికి మెయిన్ మనం అక్కడికొస్తే ప్రతీది కూడా మనకి అక్కడ అనేది అవైలబుల్ ఉండిద్ది. ప్రతీది కూడా మనకు అందరూ కూడా మెన్షన్ చేస్తారు. అంటే ఎవరిని అడిగిన వెంటనే మనకి ఏంటి దర్శనందేంటి, రూములదేంటి అనేది కూడా మనకి చెప్తారు. నేనైతే బుక్ చేసుకోవడం నాకు రూమయితే పైన దొరకలేదు. కిందే దొరికింది. నేనైతే లగేజ్ గట్టా తీసుకొని రాగానే మనకిప్పుడేంటంటే అండి మనకి ఈ సీఆర్ఓ ఆఫీస్ దగ్గరైతే మనకడిగితే మనకి ఎక్కడ రూములు ఏంటి అని మొత్తం చెప్తారు. నాకైతే అప్పుడైతే రూములు దొరకలేదు పైన. నేను జస్ట్ ఒక లాకర్ తీసుకున్నాను. ఆ లాకరు కూడా మనకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర చుట్టుపక్కల ఉంటది. కానీ అక్కడ కూడా ఫుల్లు బిజీగా ఉన్నాయి. అదైతే ఇప్పుడు ఈ మధ్యలో అయితే కొత్తగా ఒకటి పెద్దదోటి సీఆర్ఓ ఆఫీస్ పక్కనే ఒకటి పెద్దదైతే ఒకటి కట్టారు. అక్కడ కొంతమందిని అడిగితే మీకు ఇక్కడ కాదన్నా అక్కడ కొత్తగోటి ఓపెన్ చేశారు. అక్కడికెళ్ళండి మీకు మనకి రూములు గట్టా మీకు దొరుకుతాయని జెప్పారు. నేను అక్కడి నుంచి నడుచుకుంటే ఎళ్ళిన వెంటనే నాకక్కడ ఇమ్మీడియేట్‌లీ మన బ్యాగ్ చూపిస్తే చాలు. బ్యాగు, మన ఆధార్ చూపిస్తే చాలు. వెంటనే మనకి లాకర్ ఇస్తారు. మన లగేజ్ అంతా లాకర్‌లో గట్టా పెట్టుకుండి అయితే ఇంకోటేంటంటే మనకి అక్కడికి, ఇక్కడికి ఎళ్ళడానికి కొంచెం క్యాబులు గట్టా ఉంటాయి. వాళ్ళేంటంటే మినిమమ్ రూ. 100 పైనే తీసుకుంటారు క్యాబులకైతే. నార్మల్‌గా అయితే కొన్ని జీప్‌లు గట్టా ఉంటాయి. ఓ పర్సన్‌కొచ్చి రూ. 30, రూ. 40 అలా తీసుకుంటారు. నేను అక్కడి నుంచి అలాగెళ్తే గాని నాకు బస్సుదైతే దొరికింది. అటు నుంచి ఎళ్ళడానికి. ఎళ్లి అక్కడ రూము గట్టా తీసేసుకొని తలనీలాలు గట్టా అన్నీ సమర్పించుకుండి మా ఫ్యామిలీతో మొత్తం అంతా నాకైతే రూమయితే బానే వెంటనే నాకు లాకరయితే దొరికింది. రూమ్ కాదు సారీ. దొరికింది. నేను అక్కడ అన్ని లగేజ్ గట్టా పెట్టుకొని స్నానం గట్టా రెడీ చేసి మొత్తం అంతా అయ్యాక నేను బయటకొచ్చి మామూలుగా మనకి శ్రీవారి ప్రసాదం ఎనీ టైమ్ పెడతారో మీ అందరికి తెలిసిందే. ఆ ప్రసాదం గట్టా నేను తీసుకోండి. అలాగే నాకొచ్చి 6కి దర్శనం. 6కి నాకు దర్శనం ఒక 7 నాకు దర్శనం అయిపోయింది. చాలా ఈజీగా సీఆర్ఓ ఆఫీస్‌కైతే మెయిన్ అయితే అక్కడికొచ్చి మీరు ఎవరిని అడిగినా ఏదన్నా ఆ దర్శనాలు గాని, రూములు గాని అందరూ మనకి చాలా ఆహ్, ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకక్కడ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మిగతాది ఎక్కడున్నా సరే ఎవరైనా సరిగ్గా చెప్పరు. మనకు అదని ఇదని చెప్పి ఒక టైంలో అయితే మమ్మల్ని మోసం చేశారు. మీకు దర్శనం ఇప్పిచ్చేస్తాం, అది ఇప్పిచ్చేస్తాం, ఇది ఇప్పిచ్చేస్తాం అని చెప్పి తీసుకెళ్ళి ఫోటోలు తీయించారు. 2, 3 ఫోటోలు తీపిచ్చి ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే మీరందరూ ఎవరొచ్చినా సరే అక్కడికొచ్చి
ఇందాక మీకు చెప్పాను కదా! కొత్తగా రూమ్‌లని మనం అక్కడ సీఆర్ఓ ఆఫీస్ నుంచి అలా కొంచెం ముందుకొస్తే, ముందుకు రాగానే మనకి తలనీలాలు గట్టా తీసుకోవడానికి ఒకటే మీకు అక్కడ కనిపిస్తది. అలా కొంచెం ముందుకు రాగానే ఇమ్మీడియేట్‌లీ లెఫ్టొచ్చి, ఇమ్మీడియేట్‌లీ రైట్ తీసుకుంటే అక్కడ మీకు కనిపించేటట్టు కొత్తగా కూడా ఇంకోటి కూడా కడుతున్నారు. చాలా పెద్దది కడుతున్నారు. ఇక్కడేంటంటే చాలా లాకర్‌లు గట్టయితే చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడేంటంటే మనకి ఇక్కడ కూడా మనకి తలనీలాలది టికెట్ తీసుకుంటే ఇక్కడ కూడా తలనీలాలు కూడా తీసుకుంటారు. అలాగే మనకి ఇక్కడ రూము కూడా మనకి అదే మీ లాకర్ కూడా ఇక్కడ ఉండిద్ది. మన లగేజ్ గట్రా పెట్టుకోవడానికి మీకు ఐడియా ఉండిద్ది. బట్ ఏంటంటే నేను చెప్తున్నాను. మనకు సాపోర్ట్ ఇస్తారు, సపోర్ట్ ఇస్తారు. లగేజ్ గట్టా అంతా నీట్‌గా పెట్టుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇక్కడైతే చాలా బావుంటది. అలాగే మీకు నేను చెప్పినట్టయితే మీరు ఇలాగా చేసుకోండి. 3 నెలలు బిఫోరే చేసుకోండి. దర్శనం అయితే చాలా బాగా నాకైతే చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ. మీరైతే నేను చెప్పిన ప్రాసెస్‌లో 3 నెలలు బిఫోరే మీరు చేసుకుంటే చాలా బాగుండిద్ది. అక్కడ లాకర్‌లు గట్టా అన్నీ కూడా చాలా కొత్తగా వచ్చిన దగ్గర చాలా బాగున్నాయి. మెయిన్ అయితే నాకైతే చాలా ఫైనల్‌గా నాకైతే చాలా బాగా జరిగింది దర్శనం. ఏంటంటే 3 నెలలు బిఫోరే చేసుకున్నాను కాబట్టి అంత ప్లానింగు కరెక్ట్‌గా జరిగింది. ఇప్పుడేంటంటే కొన్ని కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్‌లో అయితే అన్నీ ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా గవర్నమెంట్‌కి తగ్గట్టుగా వాళ్ళు మార్చుకుంటారు. నేనెళ్ళినప్పుడైతే నాకు కంఫర్టబుల్‌గా బాగా జరిగింది. 3 నెలలు బిఫోర్ చేసుకున్నాను కాబట్టి. నాకైతే చాలా ఫైనల్‌గా ఏదేమనుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని ఎలాగెళ్ళినా, మనం ఎలా బాధలు పడుతున్నా, ఎలాగెళ్ళినా, ఏం చేసినా, మనకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అలా కనిపించగానే మొత్తం మన బాధలన్నీ తీరిపోతాయి. మొత్తం అంతా చాలా హ్యాపీగా అనిపించిద్ది మనసు. నాకైతే చాలా ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తది మనసు. చాలా హ్యాపీగా అయితే నాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది దర్శనం. ఆ ఏడుకొండల వెంకటరమణ కలియుగంలో ఉన్నామంటే ఈ రోజున అందరం ఇలాగ హ్యాపీగా అందరం ఉన్నామంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ. కలియు మీరు కొత్తగా చూసినోళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్